రేవంత్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది కానీ ప్రాపర్ న్యాయం అయితే మాకు ఇంతవరకు జరగలేదు. మేము నిజంగా ఏం కోరుకుంటున్నామంటే ఇది బఫర్ జోన్ కాదు. రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కనుక మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో దాంట్లో ఇదే ప్లేస్లో మా బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడే ఒక హైరైజ్ బిల్డింగ్ ఉంది. సో మా బిల్డింగ్ని మీరు ఏదో చెప్పి 50 బఫర్ జోన్లో ఉంది, దాని వాల్యూ 0 అవుతుందని మీడియాలో చెప్పేసి అదే ప్లేస్లో మీరు ఎలా కడతారు? సో మా బిల్డింగ్ బఫర్ జోన్లో ఉన్నట్టయితే మీరు కట్టే బిల్డింగ్ బఫర్ జోన్లో కాదా? అసలు మాది బఫర్ జోన్ కాదు, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మేము మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాము, మాది బఫర్ జోన్ కాదు, మాది పట్టా ల్యాండ్. సో మీ ప్రజెంటేషన్ బాగుంది, మీరు గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ చేసుకోండి, దానికి మాకు అభ్యంతరం లేదు, కాకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ప్రజల్ని ఇది ఎంత అన్యాయమైన విషయం. మీరే ఇస్తారు, మీ దగ్గర పర్మిషన్ తీసుకునే మేము కట్టుకున్నాము, ఇప్పుడు వచ్చి కాదు తూచి మేము ఇలా చేసాము తప్పంటే మీరు అసలు ఏంటి? ప్రజలకి ఇలా గనక గవర్నమెంట్ ఈ పద్ధతిలో ఉంటే అప్పుడు మేము తప్పు చేసాము, ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటాం అని ఎంతమంది జీవితాన్ని బయట బలేస్తారు, ఎంతమంది జీవితాన్ని బలి తీసుకుంటారు ఇలాంటివి. సో మాలాంటి సామాన్యులకి ఒక ఇల్లు అనేది ఒక కళ లాంటిది. మనలాంటి సామాన్యులకు ఒక హౌసే ఉంటుందండి, మనకేం పెద్ద విల్లాస్ బంగ్లాస్ ఏముండవు, ఒక చిన్న స్మాల్ హౌస్ ఉంటుంది. ఆ చిన్న స్మాల్ హౌస్ గూడును కూడా మీరు కావాలి మాకని కూల్చేస్తామంటే ఇది చాలా అన్యాయమైన విషయం. ప్రజలారా, రాష్ట్ర ప్రజలు కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలారా ప్లీజ్ గమనించండి ఇదంతా. మీరు మా ప్రొటెస్ట్కి హెల్ప్ చేయండి, మాకు సహాయం చేయండి, మా ప్రొటెస్ట్లో పార్ట్ అవ్వండి. మేము ఈ గవర్నమెంట్ మాటలు, గవర్నమెంట్ కాంపెన్సేషన్ అంతా మీడియా ఓపెన్ ఫ్యాక్ట్ అండి, ఓపెన్ మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే ఏ కాంపెన్సేషన్ ఉంటుంది ఏమనేది. అసలు కాంపెన్సేషన్ అదంతా అవసరం ఏముందండి? మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు కట్టుకోండి. మీరు అంటున్నారు కదా మా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని, మీ గవర్నమెంట్ ల్యాండ్లో మీరు కట్టుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయదు చాలు. మాకు కాంపెన్సేషన్ అవసరం లేదు, మాకు వేరే ఇల్లు అవసరం లేదు, మా జోలికి రాకుండా ఉంటే చాలు. మీరు చూడండి, జనరల్గా నిన్న ఉగాది, రేపు రంజాన్, ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవ్రీ ఫెస్టివల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ మాకు ఆఫ్టర్ ఈ మూసీ నోటిఫికేషన్, మాకు ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి అసలు ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ ఏం లేవండి. నిన్న ఏదైతే మేము పంచాంగ శ్రవణం అదంతా పెట్టుకుంటామో అవన్నీ వదిలేసి మా పిల్లల చేత పోస్ట్ కార్డ్ ప్రొటెస్ట్ చేయించాం నిన్న, మా పిల్లలంతా కలిసి. అసలు పండుగలు అనే కాన్సెప్ట్ని మర్చిపోయాము. ఈ టైంలో ఎగ్జామ్స్ టైంలో చూస్తే మీరు పిల్లలు ఈ బ్యానర్స్, ఈ పోస్టర్స్ అన్ని పిల్లలే ప్రిపేర్ చేసి పిల్లలు వచ్చి కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఎంత బాధపడుతున్నాం. ఇల్లు పోతుందంటే ఎంత బాధ. అసలు మనమైనా కొంచెం పెద్దవాళ్ళు అర్థం చేసుకోగలం. పిల్లలకి ఆ చిన్న ఏజ్లో ఫ్రెండ్స్ని మిస్ అవుతాము, మా ఇంటిని మిస్ అవుతామంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. సో దయచేసి ఇవన్నీ గమనించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. సో ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రభుత్వం అదే చేయాలి. ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వాయిస్ వినిపించండి, మీరు రైజ్ చేయండి, మాకు సహాయం చేయండి. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రభుత్వం అదే చేసిద్ది. ఇది ఎలాగో గవర్నమెంట్ అంటుంది ప్రజాపాలన అని, ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏం కోరుకున్నారో అది చేయండి. అంతేగాని ప్రభుత్వం వాళ్ళ యొక్క థాట్స్ని తీసుకొచ్చి మా మీద ఇంప్లిమెంట్ చేసి మా ఇంటి నుంచి మమ్మల్ని ఎలగొట్టే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాం. బట్ గవర్నమెంట్ నీడ్స్ టు రిమూవ్ దట్ థింగ్. గవర్నమెంట్ మీద ఏదైతే ఆ ఎలిగేషన్ వస్తుందో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఆ ముద్రని చెరిపేసుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ హైడ్రా కూల్చివేత జరిగినప్పుడు ఈ మూసీ గురించి నిజంగా మీరు చెప్పినట్టు పీపుల్ మైండ్లో అదే ఉంది. హైదరాబాద్లో ఒక సీటు కూడా రాలేదు కాబట్టి గవర్నమెంట్ ఇలా కక్షపూర్తంగా వ్యవహరిస్తుందని. సో సీఎం గారు ఏదైతే మాట్లాడారో, లేదు నేను హైదరాబాద్ని భాగ్యనగరాన్ని మంచిగా చేస్తారని, ఎస్ వీ యాక్సెప్ట్. అది చేయడం వల్ల మాకే అభివృద్ధి జరుగుతుంది. బట్ ప్రజల్ని ఇళ్ళని కూర్చి మాత్రం మీరు చేయొద్దు దయచేసి. వీఆర్ రిక్వెస్టింగ్ దట్ మీకున్న ప్లేస్లో మీరు చేయండి. దానికోసం కమర్షియల్ బిల్డింగ్స్ కోసం రెసిడెన్షియల్ బిల్డింగ్ని కూల్చడం అనేది ఇన్కరెక్ట్, అది కరెక్ట్ కాదు. కమర్షియల్ కోసం రెసిడెన్షియల్ని కూల్చడం అనేది తప్పు. దయచేసి మీ ప్రాజెక్ట్లో మమ్మల్ని పార్ట్ చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేయొద్దు. మీకున్న గవర్నమెంట్ ప్లేస్లో మీరు కట్టుకోండి.